హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ మణికార్తి7. అందరూ ఎలా ఉన్నారు? మరొక ట్రావెలింగ్ వీడియో. ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నాము. జర్నీ ఎలా జరిగింది, ఎంత బాగా జరిగింది, 2 years తర్వాత మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. చిన్నోడికి ఎంటికలు ఇవ్వాలి కాబట్టి తిరుపతికి వెళ్తున్నాము. అరౌండ్ 8 o'clock అట్లా మేము ఇక్కడ ఇండ్లు ఇడ్చాము. ఎప్పుడు తిరుపతికి వెళ్ళాలన్నా నైట్ టైమే ఇక్కడ బేతమంగల్లో వదిలేదు, లాస్ట్ బస్సుకి వెళ్తాము. ఇప్పుడైతే మేము ముళబాగల్ వెళ్తున్నాము. ముళబాగల్ నుంచి తిరుపతి వెళ్తాము. ముళబాగల్లో భోజనం చేసుకొని వెళదామని కొంచెం తొందరగా వదిలాము. ముళబాగల్లో మాకు బస్ దొరికేపటికి అరౌండ్ 10 o'clock బస్ ఎక్కాము. ఇప్పుడు 11 o'clock అయింది. అందరూ బాగా నేను కూడా బాగా నిద్రపోయాను. ఏమంటే సడన్గా మెలకు వచ్చేపాటికి సరే వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను. చిన్నోడైతే నైట్ టైం అయినందుకు ఏం గలాట్ చేయలేదు, బాగా నిద్రపోయాడు. దిగేపాటికి 1 o'clock అయింది. తొందరగా వచ్చేసింది బస్సు అయితే. మాకు ముళబాగల్ నుంచి తిరుపతికి అరౌండ్ 4 hours పడుతుంది బస్సులో అయితే. కానీ బస్ చాలా తొందరగా వచ్చేసింది. 2 o'clock రావాల్సింది, 1 o'clock వచ్చేసింది. సరే సర్వదర్శనమే, టోకన్ అయితే తీసుకోలేదు. తిరుపతిలో దిగేపాటికి 1 o'clock అయింది. సరే అనేసి టికెట్ తీసుకుందాం తిరుమలకి అంటే 2:30కి ఇష్యూ అవుతుంది తిరుమలకి టికెట్స్ అంటే. సరే అని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం రష్ అయితే తక్కువే కనపడింది మాకైతే. ఎందుకంటే మేము గణేష్ పండుగ అయిన మరుసటి రోజే వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ తక్కువే ఉన్నింది. చూడాలి దర్శనం తొందరగా అవుతుందో లేట్గా అవుతుందో చూడాలి. 2:30కి టికెట్స్ ఇష్యూ చేస్తామంటే మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మేమైతే అక్కడ శ్రీనివాస కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు ఇస్తారు కదా, ఆ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ ఉండే వాళ్ళైతే తొందరగా దర్శనం అవుతుంది, అలాగే వెళ్ళండి అంటే సరే అని బయలుదేరాము. మేము బస్సు ఎక్కింది అయితే 3:15 అలా ఎక్కింటాము. దిగేపాటికి 4:15కి అంతా మేము తిరుమలలో ఉన్నాము. ఇప్పుడైతే చాలా దూరం నిలిపారు, అందుకే నడుచుకొని వెళ్తున్నాము. ఇప్పుడైతే మా వారైతే క్యూలో ఉన్నారు రూమ్ కోసం అనేసి. రూమ్ తీసుకొని వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడైతే రూమ్ అయితే దొరికింది. ఒక 2 hours లోపలే మాకు రూమ్ అయితే దొరికేసింది. రష్ తక్కువ కనపడారని చెప్పాను కదా, రష్ తక్కువే ఉన్నింది. 2 hours రూమ్ దొరికింది. రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నింది. మా వాడు చూడ ఎలా గెంతులు వేస్తున్నాడు అంటే ఆ బెడ్ చూసి రూమ్ చూసి చాలా హ్యాపీ అయిపోయాడు. రూమ్ బాగుంది అంటా ఉండే. పిల్లలకైతే బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఖుషీగా ఉంటారు కదా. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయిన తర్వాత దేవునికి తలనీలాలు ఇచ్చేసి వచ్చేద్దాము అనేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చిన్నోనికి అయితే పాలు తాగిపించేసి ఇప్పుడు మేము వెళ్ళి ఫస్ట్ ఎంటికలు ఇచ్చేసి తర్వాత నిదానంగా కొంచెం దర్శనానికి వెళదాము అని వెళ్తున్నాము. మా వారు, నా పెద్ద కొడుకు, చిన్నోడు ముగ్గురు ఎంటికలు ఇచ్చేశారు. చిన్నోడు అయితే చాలా ఏడ్చాడు. ఇప్పుడైతే ఫైనల్గా ఎంటికలు ఇచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్లే ముందు భోజనం చేసుకొని వెళ్దాము అనేసి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. మామూలుగా దేవస్థానానికి వెళ్లే దారిలో అన్నదానం వెంగమాంబ కాకుండా ఇంకొకటి ఉంది కదా, దర్శనానికి వెళ్లే దారిలో ఉన్నింది. అక్కడ భోజనం చేసుకొని ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం. ఫైనల్గా ఇక్కడే లాస్ట్ వీడియో, మళ్ళీ వీడియో తీసేకయ్యలేదు. ఇక్కడైతే ఫోన్లు అయితే సరెండర్ చేసేయాలి కదా, లాస్ట్ అండ్ ఫైనల్లో చూడాలి మా చిన్నోడు ఎలా ఉంటాడో. లోపలికి వెళ్ళాక మాకైతే భయంగా ఉంది. తీసుకొని ఫస్ట్ టైం వస్తున్నాము తిరుపతికి అయితే. మణికంఠ అయితే చాలాసార్లు వచ్చాడు తిరుపతికి. చూడాలి ఎలా ఉంటుందో. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు పట్టిందని చెప్తాను చూడండి. దర్శనం అయితే 12 hours పట్టింది, హెచ్చు తక్కువ. మేము 2 గంటలకి కంపార్ట్మెంట్లోకి వేస్తే 2 గంటల నుంచి మరుసటి రోజు శనివారము తెల్లవారుజామున 3 గంటలు అయి ఉంటుంది, అరౌండ్ 3 o'clock అయి ఉంటుంది. మాకైతే సాల్ అయిపోయింది దర్శనం చేసుకొచ్చేపాటికి. వచ్చాకైతే ఏ వీడియో తీయలేదు. ఇది మరుసటి రోజు శనివారం రోజుది ఇది. ఇంకా వచ్చేపాటికి సాల్ అయిపోయింది. తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్న వాళ్ళం ఇంకా రెస్ట్లోనే ఉండిపోయాము. వెళ్ళడానికి కుదరనే లేదు. పొద్దున్న లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయితే చేద్దామని బయలుదేరాము. అలాగే ఏమీ షాపింగ్ కూడా ఏమీ చేయలేదు. పిల్లలైతే టాయ్స్ అంటుండేవాడైతే, అందుకనేసి ఇంకా ఏదైనా టాయ్స్ తీసుకొద్దామనేసి బయలుదేరాము. ఇక్కడైతే రుద్రాక్షలు చూసి ఒక వీడియో తీశాను. ఇది సాయంత్రము మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా బయలుదేరలేదు. మేమైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము.
బాబుని పట్టుకొని వీడిని పట్టుకొని కంపార్ట్మెంట్లో చాలా కష్టపడ్డాము. ఏమంటే ఏడ్చలేదు పిల్లలైతే, అందుకనేసి మాకు ఉండింది ఎక్కువ టైం అనిపించింది కాబట్టి స్ట్రైన్ అనిపించింది. కానీ పిల్లలైతే ఏడ్చలేదు, వాళ్ళైతే ఆడుకొని ఉండడం. మణికంఠ అయితే చాలా విసిగిచ్చేసి అయితే ఫోన్ కావాలి, ఎప్పుడు బయటికి వెళ్తాము, ఎప్పుడు బేతమంగళ పోతాము, ఎప్పుడు ఊరికి పోతాము అనేసి. ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం షాపింగ్ చేద్దాము అనేసి మళ్ళీ పిల్లల కోసమే టాయ్స్ తీసుకోవడానికి ఇంకేం లేదు, పర్చేసింగ్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి ఎక్కువ పర్చేస్ అయితే చెయ్యను నేనైతే. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఫొటోస్ పిక్స్ అన్నీ తీసుకొని ఇంకా ఏదైనా తినేసి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దేవుని గుడి ముందర ఉంది కదా, ఆ గోపురం ముందర కూర్చొని వద్దామనేసి వెళ్ళాము. ఇప్పుడైతే ఈవినింగ్ గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసి బయలుదేరదాము అనేసి గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఎలా ఉంటుందో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాము. చూసిన తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉండింది, ఓకేగా ఉండింది. మా చిన్నోడు కూడా కలర్ చూసి నాకు కావాలా అంటున్నాడు చిన్నోడు. మణికంఠ చూడు వీడియో తీద్దామంటే ఎంత బుద్ధికి వచ్చినాడు. నాకు ఇలాంటివన్నీ తిన్నప్పుడు అంటే గోబీలు ఫ్రైడ్ రైస్లు తిన్నప్పుడు కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది, అందుకే కాఫీ తాగుదామని వచ్చాము. సరే కాఫీ తాగి మళ్ళీ బయలుదేరదాము అనుకుంటుంటే వర్షం పడిందండి. చాలా అంటే చాలా వర్షం, అంటే వర్షం కాదు, చాలా అంటే చాలా వాన. సరే అని అక్కడే ఆగిపోయాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నామా, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే కూర్చొని వర్షం అంతా తగ్గాక మేమైతే ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వర్షం పడితే కష్టం అవుతుంది అనేసి సేఫ్గా రూమ్ చేరుకుందాము అనేసి రూమ్కి అయితే వెళ్ళాము. ఈవేళ ఏదైనా కనపడితే తీసుకుంటాము, లేకపోతే వెళ్ళిపోదాము అనేసి వెళ్తూ ఉంటే అక్కడ నాకు ఒక ఫొటోస్ చూశాను. ఫొటోస్ చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిచ్చింది. అంత బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అయితే. అన్ని దేవుళ్ళు చాలా కళగా ఉండింది, చాలా అంటే చాలా బాగుండింది. అంతే, ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళేసాము. ఇంకా ఇది నెక్స్ట్ డే, ఇది సండే రోజు అర్లీ మార్నింగే బయలుదేరేసాము. ఇంకా అయితే మార్నింగే అంటే 5:30కి అంతా అక్కడి నుంచి రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాము అనేసి వెళ్తున్నాము. మణికంఠ చాలా చలి అంటే కొంచెం కాఫీ తాగుతాము అనేసి కాఫీ తాగిన తర్వాత మా వారైతే రూమ్ కీస్ అంతా ఇచ్చేసి ఇంకా వేరే ఎవరికో లడ్డు కావాల్సిండే, అందుకోసమని మా వారైతే లడ్డు తీసుకొద్దామని వెళ్ళారు. ఇప్పుడైతే మేము తిరుమల నుంచి బయలుదేరేపాటికి ఒక 7:15 ఉంటుంది బస్సు కదిలేపాటికి. మేము అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసుకోలేదు, వచ్చేదానికి సపరేట్ వెళ్ళేదానికి సపరేట్ తీసుకున్నాము. 7:15 అయింది కదా, ఇంకా దిగేపాటికి అక్కడికి వెళ్ళేపాటికి 8:30 అలాగవుతుంది. ఇంకా దిగిన తర్వాత తిరుపతిలో దిగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరదామని ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయడం లేదు, ఇంకా వెళ్ళిపోతున్నాము. దర్శనం అలాగే చాలా ప్రశాంతంగా జరిగింది, కానీ వెయిటింగ్ అయితే చాలా సేపు అయితే పడింది. మళ్ళీ ఎప్పుడప్ప నీ దర్శనము అనుకొని బయలుదేరుతున్నాము. మేము దగ్గరే ఉన్నా కానీ మాకు దర్శనానికి అయితే 1 year 2 years అలాగే పడుతుంది ఎప్పుడూనూ అంతే. ఎప్పుడు వెళ్ళాలనుకునే కానీ 1 year అయితే కంప్లీట్ అయితేనే మాకు దర్శనం అయితే దొరికేది. ఇంకా ఫైనల్గా ముళబాగల్ వచ్చేపాటికి, కర్ణాటకకు వచ్చేసేపాటికి మధ్యాహ్నం 1 o'clock అయ్యింది. ఇంకా 1 o'clock టైంలో ఇంకేం భోంచేద్దామనేసి మార్నింగ్ 6 o'clock 6:30కి బయలుదేరితే ముళబాగల్ వచ్చేపాటికి 1 o'clock అయింది. ఇక్కడైతే బస్సు అయితే చాలా టైం పట్టింది వచ్చేపాటికి. 1 hour వెయిట్ చేసాము బస్ స్టాండ్లోనే. ఇక బేతమంగళ టు తిరుపతి ఇది మా జర్నీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.